హాయ్ అండి. నమస్తే. సహజీవనం 10వ భాగం. జ్యోత్స్న క్షమాపణ చెప్పినంత మాత్రాన జానకమ్మ కరిగిపోలేదు. శ్యామ్ అంటే ఆవిడికి ప్రాణం. భర్త ఎప్పుడూ సుస్థి మనిషి. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ ఇంటి భారమంతా ప్రయోజకుడైన కొడుకు మీద పెట్టి అతని ఆసరాతో సంసార నావ గుంభనంగా పరువుగా లాక్కురావాలని ఆవిడ తాపత్రయం. శ్యామ్కి పెళ్లి చేయాలంటే ఒక విధంగా ఆవిడ భయపడింది. అసలు తల్లులు ఎవరైనా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే ఆనందపడతారు కానీ కొడుకులకు చేయాలంటే కించిత్ భయం కలగడం సహజం. అంతవరకు ప్రాణప్రదంగా పెంచిన ఈ మొక్కని సొంతం చేసుకోవడానికి మరో వ్యక్తి వస్తుంది. తమ అధికారం తగ్గక తప్పదు. తను ఒకప్పుడు ఆ విధంగానే వచ్చిన సంగతి వీరికి గుర్తుండదు. శ్యామ్ సుందర్కి తనకు నచ్చిన అమ్మాయిని చేయాలని ఆవిడ తాపత్రయం. కానీ అతను తెలివిగా తనకు నచ్చిన అమ్మాయిని జోగారావు గారి ద్వారా తల్లికి కూడా నచ్చేలా చేశాడు. శ్యామ్కి జ్యోత్స్నకి పరిచయం ఉందని అన్నా అది కేవలం ముఖ పరిచయం అని మాత్రమే అనుకుంది. తరువాత తెలిసింది అది కేవలం పరిచయం కాదు, ఆ అమ్మాయే కావాలని చేసుకున్న తీరు అది. ఇదంతా జ్యోత్స్న తెలివితేటలోని ఆవిడ ఆగ్రహం. కొడుకుని తెలివిగా కొంగుకు ముడివేసుకుంది. ఇన్నాళ్ల నుంచి తను జాగ్రత్తగా పెంచిన తీరు, నేర్పిన తెలివితేటలు హుష్కాకి అయిపోయాయి. మొన్న పోట్లాటప్పుడు మాత్రం ఒకటి ఆవిడికి బాగా తెలిసిపోయింది. జ్యోత్స్నని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం ఉన్నా అతను మాత్రం ఈ ఇల్లు విడిచి విడిగా వెళ్ళడు. తనని పిల్లల్ని వదిలేయడు. ఇదావిడికి విజయగర్వంగానే ఉంది. శ్యామ్ మీద నీ ప్రభావం కాదు, నాది కూడా ఉంది సుమా అనుకుంది. అప్పటినుంచి ఆవిడకి జ్యోత్స్నని లెక్క చేయవలసిన అవసరం కనిపించలేదు. జ్యోత్స్న తలతిక్కతనం లేకుండా ఒద్దికగా భయభక్తులతో అణిగిమణిగి ఉన్నట్లయితే ఆవిడ జ్యోత్స్నని బాగానే చూసేది. తన అధికారానికి తలవంచని వాళ్ళంటే ఆవిడికి పడదు. వాళ్ళకి ఆమడ దూరంలో ఉంటుంది. ఒకసారి మాటల సందర్భంలో ఆవిడ జ్యోత్స్నతో నిష్కర్షగా చెప్పేసింది, ఇది నా ఇల్లు. నా కొడుకుని పెళ్లి చేసుకుని నువ్వు నా ఇంటికి వచ్చావు. అది కూడా నేను ఇష్టపడితే. కానీ ఈ పెళ్లి జరిగిందని తెలుసుకో. నేను కాదంటే శ్యామ్ నీ మీద ఎంత ప్రేమున్నా పెళ్లి మాత్రం చేసుకునేవాడు కాదు అంది. జ్యోత్స్నకి ఒళ్ళు మండిపోయింది. జ్యోత్స్న ద్వారా ఇదంతా విన్న శ్యామ్ పోదు, అమ్మది అదో స్వభావం, మనం సర్దుకుపోతే సరి అనేవాడు. అందుకే జ్యోత్స్న వచ్చి తన మూలంగా శ్యామ్ ఈ పొరపాటు చేశాడు అనంటే ఆవిడ అధికారపూర్వకంగా నిరసనగా ఒక చూపు చూసిందే తప్ప జ్యోత్స్నతో పోనీలెమ్మా అంటూ ఇంకేదీ మాట్లాడలేదు. ఆవిడ తిరస్కారపూరితమైన చూపులు చూసిన తరువాత జ్యోత్స్నకి తను క్షమాపణ చెప్పడం అనేది పొరపాటు అని తెలిసింది. క్షమార్పణ ఎవరికి చెప్పాలి? మన పశ్చాత్తాపం నిజమైంది అని తెలుసుకుని మనను మన్నించగలిగే వాళ్ళకి. కానీ వారి ఆధిక్యత మరింత పెరగడం అనుకునే అహంభావులకి క్షమార్పణ అస్సలు చెప్పకూడదు. ఏది ఏమైనా అసలు ఎడముఖం పెడముఖంగా ఆలోచనలలో ప్రవర్తనలో భిన్న ధృవాలుగా ఉండే అత్తాకోడళ్ళిద్దరికీ మధ్య ఈ సంఘటన మూలంగా ఎడం మరింత పెరిగిందే తప్ప తరగలేదు. జ్యోత్స్న పెంచుకున్న పాప ఎవరో ఎంత ఆలోచించినా జానకమ్మ గారికి అంతుపట్టడం లేదు. ఈ పాపకి జ్యోత్స్నకి ఏమిటి సంబంధం? ఆ పాప తల్లిదండ్రులు ఏమయ్యారు? పోని పెంచితే పెంచింది, తనకి ఫలానా వారి బిడ్డ అని చెప్పొచ్చుగా. చెప్పడం ఏమిటి? ఒక్కోసారి పాపని జ్యోత్స్న అపురూపంగా పెంచే తీరు చూస్తే ఆవిడికి రాకూడనంత అనుమానం వచ్చేది. జ్యోత్స్న పెళ్లి కాకముందు ఏదైనా వెధవ పని చేయలేదు కదా. శ్యామ్కి ఏవో 2 కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తెలివిగా ఇలా ఈ పిల్లని ఇంటికి తీసుకురాలేదు కదా. ఆ ఆలోచన వస్తే ఆవిడికి భయం వేసేది. ఒకసారి మధ్యాహ్నం వేళ జ్యోత్స్న ఇంట్లో లేదు. ఆశ అప్పుడే వచ్చింది. ఆశ వచ్చేసరికి పాప పాకుతూ చేతులు చాస్తూ వెళ్ళసాగింది. జానకమ్మ గారికి అసలు ఆశని చూస్తేనే మంట. ఈ పసిపిల్ల మీద ప్రేమ నటిస్తూ దానికి ఏదో ఒకటి పట్టుకొస్తూ ఆ వంకతో 10 సార్లు ఇంటికి వస్తూ ఈ ఇంటితో తనకి స్నేహబాంధవ్యాలు ఉన్నాయని చాటుకుంటుందని, ఇది సాగనీయకూడదని ఆవిడ తాపత్రయం. ఆవిడ ఆశని చూడగానే చరచరా వచ్చి ఆశ కాళ్ల దగ్గరికి పాకుతూ వచ్చి చీర కుచ్చిళ్లు పట్టుకుని బోసినవ్వులు నవ్వుతూ లేవబోతున్న పాపని ఒక్క లాగులాగి చేతుల్లోకి తీసుకుంది. తనకిష్టమైన పని నుండి యువతలకి లాగినందుకు పాప కెవ్వుమని ఏడుపు లంకించుకుంది. వేధవ ఏడుపు నువ్వును. ఆవిడ ఒక్కటి చెళ్ళుమని అంటించింది. పాప గిలారునున్నట్టుగా గుక్కపట్టి ఏడుస్తుంటే ఆశ మనసు గిరిగిరలాడిపోయింది. గభాలన పరిగెత్తుకొచ్చి అయ్యో అలా కొడతారే అంటూ లాక్కోబోయింది. ఆవిడ ఆశ చేతుల్ని విదిలించి అవతలికి తోసేసింది. కళ్ళెర్ర చేసి చూస్తూ, మా పిల్ల మా ఇష్టం, మధ్యలో అడగడానికి నువ్వెవరు అని పిల్లని మరొకటి చరుస్తూ, వాళ్ళు వీళ్ళు అని లేదు, వాకిట్లోకి ఎవరైనా రావడం ఆలస్యం,
అడ్డమైన వాళ్ళ కాళ్ళకి అడ్డం పడతావు అంటూ లోపలికి తీసుకుపోయింది. ఆశ జ్యోత్స్నతో తరువాత ఈ సంగతి చెబుతూ, జ్యోత్స్న, నేను భరించలేకపోయానే. ఆ పిల్ల నా పిల్ల అని చెప్పాలని ఎంతో ఆవేశం వచ్చింది. బలవంతంగా నా నోరు నొక్కుకున్నాను అంది. నయమే చెప్పావు కదూ. చూడు, నీ పిల్ల అని తెలిస్తే మా అత్తగారు ఒక క్షణం పాపని ఇక్కడ ఉండనీయదు. అసలు నేను ఇలా పెంచుతున్నాను అని తెలిస్తే ముందు నా కంఠమో పాప కంఠమో నులిమేస్తుంది అంది. ఆ రోజు జానకమ్మ గారి బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకుంటే వెళ్ళింది. ఆడపిల్లల్ని ఉండమని వాళ్ళు బలవంతం చేస్తే ఆ రాత్రి అక్కడే ఉంచి తను ఒక్కతే తిరిగొచ్చింది. ఆవిడొచ్చేసరికి రాత్రి 7 గంటలయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వచ్చిన ఆవిడికి జ్యోత్స్న బెడ్రూంలోంచి మెల్లగా మాటలు వినవచ్చాయి. మామూలుగా అయితే పొంచి ఉండి మాటలు వినే స్వభావం ఆవిడికి లేదు, కానీ కోడలి మీద ఈ మధ్య ఆవిడికి అనుమానం ఒకటి పీడిస్తుంది. అందుకే చెప్పులు వదిలి అడుగుల చప్పుడు కాకుండా ఆ బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళింది. కిటికీలో నుంచి చూసిన ఆవిడ నిలువుగా నీరైనట్లుగా నిలబడిపోయింది. గదిలో మంచం మీద ఆశ, జ్యోత్స్న ఒకరికి ఒకరు అభిముఖంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. జ్యోత్స్న ఇటువైపు వీపు పెట్టి కూర్చుంది. ఆశ అటు ముఖం చేసి ఉంది. పాపకి పాలిస్తుంది. పాలిస్తూ పాప జుట్టు చెంపలు నిమురుతూ ఏడుస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఏదో అంటుంది. జ్యోత్స్న అంటుంది, ఆశ, నువ్వు మరీ ఇలా బేలతనం పోతే ఈ పాపని ఇంక నేను పెంచినట్లే. కాస్త పక్కలు వెచ్చబడినంత మాత్రాన ఇంత దిగులు పడాలా? నేను లేనా? డాక్టర్కి చూపించినా? నా మీద నీకు నమ్మకం లేదా? ఆశ చప్పున జ్యోత్స్న చేతి మీద చెయ్యానించింది. జ్యోత్స్న, అంత మాట అనుకు. నిన్ను ఎంత కష్టపెడుతున్నానో ఒక్కోసారి ఆలోచిస్తే నాకు చచ్చిపోవాలి అన్నంత సిగ్గుగా ఉంటుంది. నాకు కలుగుతున్న బాధ చెబుతున్నాను. రాత్రివేళ నిద్రే రాదు. ఎంతో ఒంటరిగా అనిపిస్తుంది. పిచ్చెక్కినట్లుగా ఉంటుంది నాకైతే. ఆశ వాక్యం పూర్తి చేయనే లేదు. ఇంతలో గుమ్మలోంచి భేష్! ఇద్దరూ తోడు దొంగలయ్యి నన్ను మా వాడిని బాగా మోసం చేశారు అంటూ వినిపించింది. ఇద్దరు ఉలికిపాటుగా తిరిగి చూశారు. గుమ్మంలో నిలువుగా మండిపోతున్న క్రోధజ్వాలలా ఉంది జానకమ్మ. ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. మనిషి ఆవేశంతో ఆయాసపడుతుంది. జ్యోత్స్న చప్పున లేచింది. ఆశ కూడా గభాలన పాలు తాగుతున్న పాప నోటిని లాగి అవతలకు నెట్టి చప్పున పైట కొంగు మెడ చుట్టూ కప్పుకుంది. పల్చటి పైటలో నుంచి విడివడిన జాకెట్టు గుండీలు పెట్టుకునే అవకాశమే లేకపోవడంతో స్పష్టంగా జాకెట్టు విడిపోయి కనిపిస్తుంది. అత్తగారిని చూడగానే జ్యోత్స్న ముఖంలో నెత్తురుచుక్క లేనట్లుగా పాలిపోయింది. ఆశ కంగారుగా, భయంతో, సిగ్గుతో స్పృహ తప్పినంత పనవుతుంటే ఎంతో బలవంతంగా నిగ్రహించుకుంది. హఠాత్తుగా తాగుతున్న పాలు దూరం అవ్వడంతో పాప గుల్లున ఏడుపు లంకించుకుంది. క్షణంసేపు ఆ గదిలో గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పసిపిల్ల శబ్దం ప్రతిధ్వనించింది. ఈ పిల్ల నీ పిల్ల? ఎంతకి బరితెగించారే మీరిద్దరూ? పెళ్లి కాని దానికి పుట్టిన పిల్ల ఇది. నా ఇంట్లో పాకులాడి మా అందరి మధ్య తిరిగింది. అత్తయ్య, జ్యోత్స్న భయంగా అంది. ఆవిడ ఆశ వైపు ఉరిమి చూస్తూ, పురుగును చూసినంత అసహ్యంగా చూస్తూ, ముందిక్కడి నుంచి కదులుతావా లేదా? తక్షణం బయటికి వెళ్తావా లేదా? అంది. ఆశ వెళ్ళిపోబోతుంటే జ్యోత్స్న ఆగు అని ఆశ చేతుల్లో పాపని తను తీసుకుని నువ్వు వెళ్ళు అంది. ఆశ వెళ్ళిపోయింది. జ్యోత్స్న ఈ పని చేయటం ఆవిడ ఆగ్రహంలో మరింత ఆజ్యం పోసింది. ఆ పిల్లని ఇంకా అట్టి పెట్టుకుంటున్నావా? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో అది ఉండడానికి వీల్లేదు. నువ్వు కూడా పోవే నా ఇంట్లోంచి, పో. జ్యోత్స్న ఆవిడ కోపాన్ని కించిత్తు కూడా లక్ష్య పెట్టలేదు. ఏడుస్తున్న పాపని భుజాన వేసుకుని బుజ్జగిస్తూ అంది. నన్ను పొమ్మనడానికి మీరెవరు? మీ అబ్బాయిని రానియండి. ఆయన వెళ్ళిపోమంటే నిజంగానే వెళ్ళిపోతాను అంది. జ్యోత్స్న నిబ్బరంగా చెప్పిన ఈ సమాధానం వినగానే ఆవిడ మరింత రెచ్చిపోయింది. ఆవిడ అరుస్తూ, తిడుతూ, ఆయాసపడుతూ ఉండగానే శ్యామ్ ఇంటికొచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ శివంగిలా అయింది. అతని చొక్కా పట్టుకుని, ఎరా, ఇది నీకు కూడా తెలుసా? ఈ దరిద్ర పనిలో నీకు కూడా భాగం ఉందా? చెప్పు అంటూ విరుచుకుపడింది. శ్యామ్ తల్లి ద్వారా విషయం విన్నాడు. తల్లిని శాంతపరిచేసరికి అతని తల ప్రాణం తోకకొచ్చేసింది. ఆవిడ ఆఖరి మాటగా చెప్పేసింది, ఇదిగో, నేను ఖచ్చితంగా చెబుతున్నాను. పరువే ప్రాణంగా పెరిగిన కుటుంబం ఇది. ఇంత ఘోరం నేను భరించలేను. ఆ పిల్ల ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. తక్షణం పంపించేసేయ్. నువ్వు దానితో వెళ్ళిపోయినా సరే, నా కొడుకుని ఇంత బాగా పెంచుకున్నాను, నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అనుకుంటాను అంది. ఆవిడికి మితిమీరిన ఆవేశం వస్తే తల దేనికైనా వేసి కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. గోడకేసి తల కొట్టుకోవడంతో ఆవిడ నుదురు చిట్లి రక్తం బాగా రాసాగింది. శ్యామ్ సుందర్ బలవంతాన ఆపి తల్లిని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు.
నుదుటికి కట్టుకట్టాడు. తల్లి చేత బలవంతంగా నిద్రమాత్రం మింగించి ఫ్యాన్ వేసి ఆవిడ పక్కన కూర్చున్నాడు. ఆవిడ కాసేపటికి నిద్రపోయింది. నిద్రలో కూడా ఏడుస్తూనే ఉంది. ఆ క్షణంలో తల్లి మొహం చూస్తే అతనికి చెప్పలేనంత జాలేసింది. ఏం చేశాడు తను? తనను ఎంతో ముద్దు మురిపాలతో పెంచి పెద్ద చేసిన అమ్మని బాధ పెడుతున్నాడు. ఇదంతా ఎవరి మూలంగా జరిగింది? జ్యోత్స్న మూలంగా. జ్యోత్స్నని తను అసలు పెళ్లి చేసుకోవడం తప్పేమో. ఆ అమ్మాయి మొండితనం ఆ పెళ్లికి ముందు కట్నం వద్దనడంలో, పెళ్ళు ఆపు చేస్తాను అని అనడంలో తెలిసింది. అయినా తను అది లక్ష్య పెట్టలేదు. తనను పెంచిన తల్లి, పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరూ భిన్నధ్రువాలై తనను ఇలా నలిబిలి చేస్తారని అతను కలలో కూడా అనుకోలేదు. తల్లి, జ్యోత్స్న ఇద్దరూ తెలివిగల వాళ్లే. ఇద్దరికీ పట్టుదల ఉంది. ఆఘాతం ఇద్దరి మధ్య ఎంతో ఉంది. అయినా తను వెర్రి నమ్మకంతో ఈ రెండు అంచుల్ని దగ్గరకు లాగాలని, ఈ ఆఘాతాన్ని కలపాలని ప్రయత్నిస్తున్నాడు. అది ఎంత సిల్లీ పనో అతనికి ఇప్పుడు బాగా తెలిసి రాసాగింది. జ్యోత్స్న గదిలో నుంచి పిల్ల ఏడుస్తున్న శబ్దం, జ్యోత్స్న సముదాయిస్తున్న ధ్వని వినిపిస్తుంది. తల్లి మంచం పక్కన పడకుర్చీలో పడుకున్న అతను కళ్ళు మూసుకుని నుదుటి మీద చెయ్యానించుకున్నాడు. జ్యోత్స్న కోపం, తల్లిని స్వాంతనపరిచే సహనం అతనికి లేకపోయినట్లుగా ఉంది. ఈ గొడవ లేకపోతే జీవితం ఎంత ఆనందంగా సుఖంగా ఉండేది. జ్యోత్స్న బొత్తిగా ఇది ఆలోచించడం లేదు. జ్యోత్స్న పాప బట్టలు మడత పెడుతుంది. ఇంతలో ప్రమేలొచ్చి, వదినా, నీకోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని చెప్పింది. జ్యోత్స్న చేస్తున్న పని మానేసి వెళ్ళింది. వాకిట్లో నిలబడిన కుర్రాడు, ఆశ మీకు ఈ ఉత్తరం ఇవ్వమన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు. జ్యోత్స్న కవర్ తీసుకుని లోపలికొచ్చింది. మంచం మీద కూర్చుని ఉత్తరం తీసి చదవసాగింది. అందులో ఇలా ఉంది. జ్యోత్స్న, శ్యామ్ నిన్న వచ్చి నాతో మాట్లాడాడు. అన్ని విషయాలు నాకు తెలిసాయి. నువ్వు పాపను తీసుకుని మయూరపురం వెళ్ళిపోతాను అని చెప్పావట. ఆశ, నేను ఇద్దరం బ్రతికుండగా పాపను ఇంకెక్కడా ఉంచను అని ఖచ్చితంగా చెప్పావట. అతను ఆ మాటలు చెబుతుంటే నా కళ్ళలో చివ్వున నీళ్లు చిమ్ముకొచ్చాయి. జ్యోత్స్న లాంటి అమృత హృదయని స్నేహితురాలిగా పొందడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపించింది. జ్యోత్స్న, నేను బాగా ఆలోచించాను. పాపని నా దగ్గరకు తెచ్చుకుంటాను. అసలు ఈ పని నేను ఎప్పుడో చేయవలసింది. నా కోసం నువ్వు ఒక మంచి పని చేశావు. ఈ మంచి పని మూలంగా నీ జీవితం సమస్యలమయం కాకూడదు. నేను చూస్తూ ఊరుకుంటే అంతకంటే దారుణం ఇంకేదీ ఉండదేమో. అప్పుడు నీ స్నేహితురాల్ని అనిపించుకునే అర్హత కూడా నాకుండదు జ్యోత్స్న. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. ఈ సంఘంతో నేను ఎంతైనా పోరాడగలను. ఎంతటి దూషణ తిరస్కారాలనైనా భరించగలను. ఆర్థికంగా కూడా నాకిప్పుడు పర్వాలేదు. వృత్తిరీత్యా నేను మళ్ళీ క్రమంగా నిలదొక్కుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా పర్వాలేదు. పాప కోసం నేను లేని వేళల్లో కనిపెట్టుకుని ఉండేటందుకు ఒక ఆయాని చూశాను. పాప రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. సాయంత్రం నువ్వు పాపను తీసుకురా. నీ పెంపుడు కూతుర్ని నీ ఆలోచనల మేరకు నేను సరిగ్గా పెంచగలనో లేదో కాస్త నాకు అవకాశం ఇచ్చి చూడు. నేనే వద్దామని అనుకున్నాను, కానీ మీ అత్తగారిని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆవిడికి నన్ను చూస్తే మళ్ళీ రక్తపోటు హెచ్చిపోతుందేమో అని నేను రావడం లేదు జ్యోత్స్న. నువ్వు నీ శక్తికి మించి నాకు సాయం చేశావు. నీ రుణం నేను తీర్చుకోలేను. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు ఇంకేమీ చెప్పడానికి ప్రయత్నించకు. సాయంత్రం 5 గంటలకల్లా పాపను తీసుకుని వచ్చాయి. నీకోసం, పాప కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ ఆశ. ఉత్తరం 1కి 2 సార్లు చదివిన జ్యోత్స్న నిట్టూరుస్తూ ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది. శ్యామ్ వెళ్ళి ఆశతో మాట్లాడా? అతను మాట్లాడిన తరువాతనే ఆశ ఈ నిర్ణయానికి వచ్చుంటుంది. నిజమే, అత్తగారి గొడవ భరించలేక తను మయూరపురం వెళ్ళిపోతాను నంది. ఈ మాట వినగానే శ్యామ్కి చాలా కోపం వచ్చింది. పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ, అవునులే, నాకంటే ఆ పసిపిల్ల నీకు ఎక్కువ కదూ. ఓకే, నీ ఇష్టం. నీ ఇష్టం ఎలా ఉంటే అలాగే చెయ్యి అన్నాడు. 2 రోజుల తరువాత ఆశ దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చింది. అంటే అతను వెళ్ళి తను ఎంత మొండిగా ప్రవర్తిస్తుందో ఆశకి చెప్పుంటాడు. జ్యోత్స్న చాలాసేపు ఆలోచనలో పడినట్లుగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత లేచి పాపను స్నానం చేయించి పౌడర్ వేసి తలదువ్వి బట్టలు వేసింది. పాప బొమ్మలు బట్టలు సూట్ కేసులో సర్దింది. ఆ పనులు చేస్తున్నంతసేపు జ్యోత్స్న మనసు ఆలోచిస్తూనే ఉంది. జీవితం అంటే ఇంతే, రాజీ పడక తప్పదేమో. శ్యామ్ సుందర్ కోసం తను రాజీపడి తీరాలి అనుకోసాగింది. 5 గంటలు అవగానే పాపను తీసుకుని సూట్ కేసు పట్టుకుని టాక్సీలో ఆశ ఇంటికొచ్చింది. పని మనిషి ఉంది ఇంట్లో. అమ్మగారు బజారు వెళ్లారు. వస్తారు, రండి కూర్చోండి అంటూ మర్యాద చేసింది. జ్యోత్స్న కూర్చుంది. ఆశ ఇల్లు మారి 4 రోజులు పైగానే అయింది. ఆశ ఇదివరకటి ఇంటికి ఈ ఇంటికి పోలికే లేదు.
ఇది అతి సామాన్యంగా 2 గదుల పోర్షన్. ఇంట్లో సామాను కూడా నిరాడంబరంగా ఉంది. ఆ ఇల్లు ప్రస్తుతం ఆశ గడుపుతున్న జీవితానికి ప్రతీకలా ఉంది. ఏ మనిషికైనా జీవితం ఒకే రకంగా గడవాలి, ఎగుడు దిగుళ్ళు ఉండకూడదు. జ్యోత్స్న టైం చూసుకుంది. 6 ఆశ ఇంకా రాలేదు. పాపను అక్కడ వదిలి వెళ్దామా అనుకుంది, కానీ ఆశ రాకుండా ఎలా? పుస్తకాలు తీసి తిరిగేస్తూ కూర్చుంది. కాస్త కాస్తగా ఊహ తెలుస్తున్న పాప వీధి వైపు చెయ్యి చూపిస్తూ ఇంటికి పోదామని మారం చేయసాగింది. కొద్ది రోజులు చాలా కష్టమే. ఆశ దగ్గర అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకోసాగింది. గడియారం 7 గంటలు కొట్టడం విని ఉలిక్కిపడి చూసింది. చీకటైంది. అమ్మగారు పాపకి బొమ్మలు బట్టలు కొనడానికి వెళ్లారు. అబ్బో, ఆవిడ ఉత్సాహం చూడాలి. బజార్ అంతా కొనేసేటట్టుగా ఉంది అంది పని మనిషి. జ్యోత్స్న పాపను నిద్రపుచ్చి సోఫాలో పడుకోబెట్టింది. తను కూడా ఓపికగా ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో కారాగిన శబ్దమైంది. జ్యోత్స్న కిటికీ ఉన్న పరదా పక్కకు లాగి చూసింది. ఆగిన కారులో నుంచి శ్యామ్ సుందర్ దిగి వడివడిగా వస్తున్నాడు. అతని ముఖం చూసేసరికి జ్యోత్స్నకి భయం వేసింది. ఇప్పుడు ఇక్కడ మరో గొడవ కాబోదుగా, దేవుడా రక్షించు అనుకుంది. అతను వస్తూనే అన్నాడు, నువ్విక్కడున్నావా? నీకోసం వెతకలేక చచ్చిపోతున్నాను. జ్యోత్స్న మొహం తిప్పుకుంది. ఇంటికి రావడం ఆలస్యమైందని కాబోలు ఆ ఆగ్రహం. ఆశ కోసం ఎదురు చూస్తున్నాను. ఆశ రాగానే పాపనిచ్చేసి వచ్చేస్తాను అంది. అతను ఒక అడుగు ముందుకు వేసి వచ్చాడు. జ్యోత్స్న, ఆశకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. ఆశ బ్యాగ్లో ఉన్న ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళాను. హాస్పిటల్లో చేర్పించొస్తున్నాను. చెబుతుంటేనే అతని కంఠం వణికింది. జ్యోత్స్న చివ్వున అతని వైపు తిరిగింది. యాక్సిడెంటా? అవును. ఆశ వస్తున్న ఆటో డబుల్ డెక్కర్కి తగిలి ప్రమాదమైంది. పాపని తీసుకురా, వెళ్దాం. జ్యోత్స్న పాపనెత్తుకుని హాస్పిటల్లో ఆశ పడుకున్న మంచానికి ఎదురుగా నిలబడింది. ఆశ ముఖం నిండా, తల నిండా, ఒంటి నిండా కట్లతో నిండిపోయి ఉంది. కళ్ళు మాత్రం చెక్కు చెదరలేదు. ఆశకి కాస్త స్పృహొచ్చింది. జ్యోత్స్నని చూడగానే ఆశ కళ్ళల్లో నీళ్లు నిండి పక్కలకు జారిపోసాగాయి. జ్యోత్స్న, ఆశ చెయ్యి కదపబోయి సాధ్యం కాకపోవడంతో ఆగిపోయింది. జ్యోత్స్న ఆశనే చూస్తుంది. ఆశ కళ్ళు మోగగా జ్యోత్స్న చేతుల్లో ఉన్న పాప మీద నిలిచిపోయాయి. హీనస్వరంతో మెల్లగా అంది, జ్యోత్స్న, చూశావా? భగవంతుడు నన్ను చూసి భయపడినట్టున్నాడు. ఆడపిల్ల మరీ ఇంత ధైర్యంగా ఉండడం తనకు నచ్చటం లేదని చెప్పడానికి కాబోలు నాకు ఈ ప్రమాదం తెచ్చిపెట్టాడు. పెళ్లి కాని ఆడపిల్ల బిడ్డను కని నేను తల్లిని, నా సంతానాన్ని నేను పెంచుకుంటాను అంటే చివరికి దేవుడికి కూడా భయం వేసిందన్నమాట. జ్యోత్స్న, ఏడుస్తున్నావా? ఏయ్, ఎందుకే? నాకు దెబ్బలు తగిలాయనా? వీటిని నేను లెక్క చేస్తాను అనుకుంటున్నావా? త్వరగా కోలుకుంటానుగా. నిన్ను బాధ పెట్టకూడదనుకుంటే ఇలా అయిపోయింది. తగ్గిపోతుందిలే, నాకేమీ భయం వేయటం లేదు. నిజం చెప్పనా? నాకు అసలు దేనికి భయం కలగడం లేదు. ఈ మనుషులు అసలు ఎందుకు ప్రతి చిన్న విషయానికి భయపడతారో నాకు అర్థం కాకుండా ఉంది. భయపడాల్సిన పనే లేదు కదూ. కాస్త నాకు తగ్గగానే పాపని నేను తీసేసుకుంటాను. అంతవరకు నీ దగ్గరే ఉండనిస్తావు కదూ. నాకు తెలుసు నీకు చాలా బాధని. కానీ నేనేం చేయను? నిన్ను బాధ పెట్టకూడదనే అనుకున్నాను. భగవంతుడు ఇలా ఎందుకు చేయాలి చెప్పు? ఆశ ఏడ్చేసింది. ఆశ, ఏడవకు. జ్యోత్స్న కళ్ళు తుడుస్తూ అంది. ఏడవను తల తిప్పింది. ఆశ జ్యోత్స్న చేతుల్లో పాప వైపు చూస్తుంది. మోగగా ఉన్న ఆ చూపుల్లో కోటి విషాద భావాలు ఉప్పొంగుతున్నాయి. ఆశ ఆ తెల్లవారుజామున చనిపోయింది. జ్యోత్స్న, శ్యామ్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. నో నో! జ్యోత్స్న డాక్టర్ చెప్పిన ఈ మాట వినగానే అరిచినట్లుగా అంది. శ్యామ్ చప్పున జ్యోత్స్న నోరు మూశాడు. జ్యోత్స్న మరు నిమిషంలో పెద్దగా ఏడ్చేసింది. ఆ తర్వాత కార్యక్రమం చూడవలసిన బాధ్యత అంతా శ్యామ్ మీదే పడింది. జ్యోత్స్నని అతను ఇంటికి తీసుకొచ్చేసరికి తెలతెలవారుతుంది. కారులో నుంచి జ్యోత్స్నను చెయ్యి పట్టి దింపి రెక్క పట్టుకుని ఆసరా ఇచ్చి నిద్రపోతున్న పాపను తనే భుజాన వేసుకుని లోపలికొచ్చాడు శ్యామ్ సుందర్. ఆశ చనిపోయి 1 నెల రోజులు పైగానే అయింది. పాపని ఏ అనాథాశ్రమానికైనా ఇవ్వడానికి శ్యామ్ సుందర్ ఆలోచన చేస్తుంటే జ్యోత్స్న కళ్ళారా చేసి చూసింది. ఆ మాట పొరపాటుగా కూడా నా దగ్గర తీసుకురాకు. అది నా బిడ్డ. నా బిడ్డ నే బ్రతికుండగా అనాథ ఎలా అవుతుంది? అతను మాట్లాడలేకపోయాడు.
తన స్నేహితుల ద్వారా పిల్లలు లేని వాళ్ళు కబురు చేశారని వారికి పెంపకానికి ఇద్దామా అన్నాడు. వాళ్లకు పిల్లలు కావాలంటే లోకంలో ఎంతో మంది అనాథలున్నారు, వాళ్లలో వెతుకోమను అంటూ తిరస్కరించింది. ఆశపోయిన తరువాత జ్యోత్స్నకి ఆ పాప సర్వస్వం అయిపోయింది. ఎవరైనా ఆ పాప సంగతి ఎత్తితే చాలు వాళ్ళు నోరెత్తకుండా చివాట్లు పెడుతుంది. ఆశ పోయినందుకు కృంగిపోయి అలా ఉందని శ్యామ్ సరిపెట్టుకున్న ఇంట్లో తల్లి బయట లోకం ఊరుకోవడం లేదు. ఆ పిల్ల శ్యామ్ సుందర్ కూతురు కాదు, అయినా జ్యోత్స్నకి ప్రాణం. బంధువుల్లో స్నేహితుల్లో రకరకాల పుకార్లు బయలుదేరాయి. జ్యోత్స్నకి పుట్టిన అక్రమ సంతానం అని ప్రచారం వచ్చేసింది. శ్యామ్కి ఇది తలకొట్టేసినట్లుగా ఉంది. అతను స్వతహాగా ఎంతో సరళ స్వభావుడు, కలుపుగోలు వ్యక్తిత్వం గల అతను బంధువుల ఇంట్లో గాని స్నేహితుల ఇంట్లో గాని మంచి చెడులు ఏవి జరిగినా అండగా వెళ్లి నిలబడే స్వభావం. ఈ పాపని గురించిన అపవాదుల మూలంగా అతను బయటికి వెళ్ళలేకపోతున్నాడు. ఇదివరకు జ్యోత్స్న కోసం అతని ఇంట్లో ఒక తల్లితో మాత్రమే యుద్ధం చేయవలసి వచ్చేది. ఇప్పుడు బయట ప్రపంచంతో కూడా యుద్ధం మొదలైంది. ఇటు ఇంట్లో తల్లి, అటు బయట లోకము కూడా అతన్ని చేతకాని వాడిగా చూడసాగారు. అతనికి ఇది ఎంతో బాధగా అనిపిస్తుంది. అతను పడుతున్న ఈ బాధ జ్యోత్స్నకు అర్థం కాదు. మనం ఎందుకు పట్టించుకోవాలి అంటూ తీసి పారేస్తుంది. అతని చిన్న చెల్లెలికి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. పెళ్లివారు వచ్చారు. నట్టింట తప్పటడుగులతో నడుస్తున్న పాపని చూసి పెళ్లివారు కూడా ముచ్చటపడ్డారు. జ్యోత్స్నని అమ్మ అని, శ్యామ్ని డాడీ అని పిలుస్తున్న ఆ పాప వారి కన్న కూతురు కాదని మధ్యవర్తి అంటే పెళ్లివారు తెల్లబోయారు. మరి ఎవరి పాప అంటే జ్యోత్స్న స్నేహితురాలి కూతురు. ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాడాయన. వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. పిల్ల నచ్చిందని తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లివారు వెళ్లిన తరువాత ఈ సంబంధం మాకు అవసరం లేదని, మేము విరమించుకున్నామని మధ్యవర్తి ద్వారా కబురు చేశారు. ఆయన వచ్చి లబో దిబోమంటూ ఈ పాప ప్రమీల అక్రమ సంతానం అయి ఉంటుందని, అదంతా దాచి జ్యోత్స్న స్నేహితురాలు కూతురు అంటున్నారని వాళ్ళు నిష్ఠూరం ఆడారట. ఇది వినగానే జానకమ్మ గారు నిలువునా నీరైపోయింది. ప్రమీల భర్త పోయిన మాట నిజమే కాని వయసులో ఉన్న ప్రమీలని ఆవిడ కంటికి రెప్పలా కాపాడుతూ ఆ ఇంటి పరువు దక్కిస్తూ వచ్చింది. ఈ పాపిష్టి పసిపిల్ల మూలంగా తన పెద్ద కూతురు జీవితానికి తీరని మచ్చ కలగడం ఆవిడ సహించలేకపోయింది. చిన్న కూతురికి పెళ్లి సంబంధం తప్పిపోయిందన్న అవమానం కంటే పెద్ద పిల్ల మీద ఈ అభాండం పడింది అన్న రోషం ఆవిడికి ఎక్కువైపోయింది. శ్యామ్ కూడా అక్కడే ఉన్నాడు. మధ్యవర్తి చెప్పిన మాటలు వినగానే అతను కూడా నిరుత్తరుడయ్యాడు. జానకమ్మ గారు ఆడపులిలా కొడుకు వైపు తిరిగింది. ఎరా, దీనికి ఏం జవాబు చెబుతావు? ఇంత అనర్థం జరిగిన తర్వాత కూడా నోరు మూసుకుని నన్ను పడుండమంటావా? ఇదంతా నీ చేతకానితనం కాదు. నీ భార్యకి నువ్వు గట్టిగా జవాబు చెప్పుకోలేని అసమర్థతకి ఇంటి పరువు బలిపెడతావన్నమాట. ఆవిడ ఏడవసాగింది. అయ్యో అయ్యో, ఎంత వినరాని మాట విన్నాను. దేనికోసమేనట్రా నిన్ను అంత గారాభంగా పెంచి పెద్ద చేసింది? ఇంత మాట లోకం చేత పడిన తరువాత ఇంక మేము చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. మాకింత విషం తెచ్చివరా, అందరము తలా ఓ కుక్కెడు తాగి చేస్తాం. అప్పుడు నువ్వు నీ భార్య హాయిగా సుఖంగా బతుకుతురు గాని మా పీడ విరగడవుతుంది. నీకు కనీ పెంచిన కన్నతల్లి కంటే, తోడబుట్టిన వాళ్ళకంటే ఆ దిక్కుమాలిన పసిపిల్ల ఎక్కువన్నమాట. ఇంత జరిగినా నీ పెళ్ళాం చేస్తున్నదే ఇష్టమన్నమాట. నీ మాట అంత వినదాన్ని ఆ మయూరపురం పోతాను అంటే ఎందుకు పోనీలేదు? అది ఏం చేసినా పర్వాలేదు, నిన్ను వదిలిపోకుండా ఉంటే చాలు. అది లేకపోతే నువ్వు బతకలేవు. చూడరా, దీని ముఖం ఒక్కసారి చూడు. ఆవిడ ప్రేమేల చెయ్యి పట్టి లాగి శ్యామ్ సుందర్ని ముందుకు తోసింది. ఇంత మాట పడిన తరువాత దీన్ని లోకం బతకనిస్తుందా? ఈ చిన్నదానికి ఇంక ఈ జన్మలో పెళ్ళవుతుందా? ఇదంతా నా కర్మరా కర్మ. నీలాంటి వాడిని కన్నందుకు నేను పొందే ప్రతిఫలం. ఆవిడ నుదురు కుర్చీకేసి కొట్టుకోసాగింది. ప్రేమేల చెల్లెలు ఇద్దరూ తల్లిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆ పని కూడా మర్చిపోయినట్టుగా కూర్చుండిపోయాడు శ్యామ్ సుందర్. అతనికి వెన్నెముక ఇరిగినట్లుగా ఉంది. తను ఏం చేస్తున్నాడు? అమ్మకి ఇంత దుఃఖం ఎందుకు కలిగిస్తున్నాడు? ప్రమీల ఎంత పిచ్చిది! ఆ అమాయకురాలి మీద లోకం బురద జల్లే పరిస్థితి తెచ్చాడు. జ్యోత్స్న తనకిష్టం. ఆ ఇష్టం మూలంగా జ్యోత్స్న చేసేదంతా భరిస్తున్నాడు. ఇంటి పరువుని బజార్లో పెట్టాడు. తల్లి మనశ్శాంతిని చిన్నాభిన్నం చేశాడు. అతడు లేచి లోపలికొచ్చాడు. జ్యోత్స్న ఇంట్లో లేదు. పాప గది మధ్యగా చాప మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటుంది. శ్యామ్ సుందర్ ఒక్క క్షణం పాప వైపు చూశాడు. ఆ తరువాత చకచక పాప సామానంతా పెట్టి తెరిచి అందులో కుక్కినట్లుగా పెట్టేశాడు. ఆ తరువాత పాపను ఎత్తుకుని ఆ పెట్టి తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. బజారు నుండి ఇంటికి వచ్చిన జ్యోత్స్నకి పాప గదిలో కనిపించలేదు. పాపా పాపా అంటూ ఇల్లంతా గాలించింది.
వాకిలి పెరడు అంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. పాప ఏమైంది అని అడిగితే ప్రమీల కోపంగా చూసి ముఖం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో పాప సామాను కూడా కనిపించలేదు. ఆరేసిన గౌన్లు లేవు. జ్యోత్స్న అర్థం కాని దానిలా నిలబడిపోయింది. చివరికి పని మనిషి చెప్పింది. నేను వస్తుంటే అయ్యగారు పాపని కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకువెళ్తున్నారమ్మా అంది. ఈ మాట వినగానే జ్యోత్స్న గుండెల్లో రాయపడింది. శ్యామ్ పాపను ఏం చేశాడు? ఎక్కడికి తీసుకువెళ్ళాడు? శ్యామ్ చాలాసేపైన తర్వాత ఇంటికొచ్చాడు. అతను రాగానే అడిగింది, పాపెక్కడా? అతను మాట్లాడలేదు. నిశ్శబ్దంగా బట్టలు మార్చుకోసాగాడు. నిన్నే, పాపేది? ఉంది. ఎక్కడుంది? ఎక్కడో అక్కడ, సుఖంగా క్షేమంగా లక్షణంగా ఉంది, సరేనా? జ్యోత్స్న దగ్గరకొచ్చి అతని షర్టు 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఎక్కడుంది? ఆ కళ్ళలో నుంచి నిప్పులు రాలుతున్నాయి. కానీ అతను రవంత కూడా భయపడలేదు. జ్యోత్స్న చేతుల్ని ఒక విదిలింపుతో విదిలించుకున్నాడు. జ్యోత్స్న తీవ్రంగా, కటువుగా, అసహించుకుంటున్నట్లుగా అంది. నీకు సిగ్గులేదు? నేను లేకుండా చూసి దొంగలా పిల్లని మాయం చేస్తావా? నీకు ధైర్యం ఉంటే నేనుండగా తీసుకువెళ్లాల్సింది. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. ముందు పిల్లని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పను 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 అతను అరిచాడు. నీకు కావాల్సింది ఆ పిల్ల క్షేమంగా సుఖంగా పెరగడం, అంతే. ఆ పని మన ఇంట్లోనే జరగనవసరం లేదు. అసలు ఇన్నాళ్ళు భరించడం నాదే తప్పు. నువ్వేదో మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే నేను మతిలేని వాడిలా తల ఊపాను. ఆశ పిల్లని పెంచాలంటే పెంచుదాం, కానీ ఇలా కాదు. నా వంశం ప్రతిష్ట బజార్న పడేసి అమ్మని క్షోభపెట్టి కాదు, ప్రమేల మీద అభాండాలు వచ్చేలా కాదు. అతని నుదుటి నిండా చెమటలు అలుముకున్నాయి. అతని చేతులు గుప్పిళ్లుగా బిగుసుకున్నాయి. ఏనాడూ కనిపించని ఆవేశం అతని కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. పళ్ల బిగువన అన్నాడు. జ్యోత్స్న, ఒక్క మాట చెబుతాను విను. స్నేహితురాలైన ఆశే నీకు అంత ప్రాణమైతే నా కన్న తల్లి చెల్లెళ్ళు నాకు ఎంత ముఖ్యమో ఆలోచించు. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? ఏమిటా? శ్యామ్ జరిగిందంతా చెప్పాడు. జ్యోత్స్న ఒక్క తల విదిలింపుతో ఆ మాటలు తోసేసింది. అలా మాట్లాడారు అంటే అసలు వాళ్ళు మంచివాళ్ళు కానే కారన్నమాట. అలా చెప్పుడు మాటలు వినేవాళ్ళకి మనం పిల్లని ఇవ్వనే ఇవ్వకూడదు. ఆ సంబంధం తప్పిపోయినందుకు నువ్వు బాధపడకూడదు, సంతోషించాలి. నీకు అర్థం కాదు, చిరాగ్గా అన్నాడు శ్యామ్. అతనికి చాలా విసుగ్గా ఉంది. జ్యోత్స్న ఒకానొక సత్యం వైపు సూటిగా నిర్భయంగా చూస్తుంది. తడబాటు లేకుండా అటువైపు వెళ్తుంది. దానికి చాలా శక్తి కావాలి. అలా ఎంతమందికి ఉంటుంది? జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. వాళ్ళేదో వాగారని ముక్కుపచ్చలారని పసిప్రాణాన్ని బాధ పెడతావా? మనం లేకపోతే అది ఎంత బెంబేలు పడిపోతుందో తెలుసా? ఏం పర్వాలేదు. నీకంటే బాగా లాలించగల మనుషుల చేతికి అప్పగించాను. ఎవరికిచ్చావో చెప్పు. చెప్పను. జ్యోత్స్న చివరికి అతని చేత చెప్పించలేకనే పోయింది. ఆ రాత్రి జ్యోత్స్న మంచం మీద పడుకుని పాప కోసం ఏడవసాగింది. శ్యామ్ పక్క మంచం మీదనే పడుకుని ఉన్నాడు. అతను మేలుకునే ఉన్నాడు. జ్యోత్స్న ఏడుపు వింటూనే ఉన్నాడు. కానీ జ్యోత్స్నని కాస్త కూడా ఊరడించలేదు, లాలించలేదు. కనీసం ఇటు తిరగను కూడా తిరగలేదు. ఆ ఏడుపు తన చెవులకే పట్టనట్టుగా రాయిలా కఠినంగా ఉండిపోయాడు. జ్యోత్స్నకి ఒక పక్క పాప కోసం ఏడుస్తున్నా మరో పక్క అతడి నిర్లక్ష్యం ఇంకా గాయపరుస్తున్నట్టుగా ఉంది. జ్యోత్స్నకి హనీమూన్ గుర్తుకొచ్చింది. ఆ రోజు కాలికి కాస్త రాయి తగిలితే శ్యామ్ ఎంత హడావిడి చేశాడు, ఎంత అపురూపంగా చూశాడు. ఇప్పుడు ఇంత బాధపడుతున్నా రవ్వంత కూడా పట్టించుకోవడం లేదు. జ్యోత్స్న అనే వ్యక్తి ఎవరో తనకు సంబంధమే లేనట్లుగా అటువైపు తిరిగి పడుకున్నాడు. జ్యోత్స్నకి తన పక్కన పడుకున్న ఈ శ్యామ్ సుందర్ ఎవరోలా ఉన్నాడు. ఆ శ్యామ్ సుందర్ తనంటే ప్రాణం ఇచ్చే ఆ ప్రేమికుడు కావాలని ఆ క్షణంలో ఎంతగానో అనిపించింది. అతనిలో ఈ మార్పుకి తల్లి చెల్లెళ్లే కారణం అనుకుంది. జ్యోత్స్నకి వాళ్ల మీద కూడా కోపం రాలేదు. అతనంటేనే, అతని వ్యక్తిత్వం మీదనే కినుక రాసాగింది. చెల్లెలి పెళ్లి చెడిపోయిందని అతను ఎందుకు బెదిరిపోవాలో అర్థం కావడం లేదు. ఇతను అనవసరంగా భయపడుతున్నాడు అనిపించింది. అతనిలో కనిపిస్తున్న ఈ పిరికితనానికి జ్యోత్స్న మనసు చేదు తిన్నట్లుగా విముఖంగా మారుతుంది. ఆ రోజు నుండి జ్యోత్స్న శ్యామ్ సుందర్ల మధ్య అనురాగ వీణ మోగబోయినట్లయింది. ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. అతనికి పని ఒత్తిడి విపరీతంగా ఉంది. రాత్రింబవళ్ళు దానిలో మునిగి తేలుతున్నాడు. దానికి తోడు చిన్న చెల్లెలకి సాధ్యమైనంత తొందరలో ఇదివరకు పోయిన సంబంధం కంటే మించినది తెచ్చి అతి త్వరగా పెళ్లి చేసి నలుగురిలో శభాష్ అనిపించుకోవాలని అతనికి మహా పట్టుదలగా ఉంది.
ఇప్పుడు గనక చిన్న చెల్లెలు పెళ్లి ఆలస్యం చేస్తే ఈ అపవాదం మరింతగా బలపడి తన కుటుంబం అందరి నోళ్లలో నానుతుంది అని అతనికి భయంగా ఉంది. అందుకే తల్లి ఏడుస్తుంటే, నువ్వింక ఏమీ మాట్లాడకమ్మా, అరుణకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అన్నాడు. ఈ హడావిడిలో అతనికి జ్యోత్స్న ఎలా ఉంటుందో పరిశీలనగా చూసే అవకాశమే తక్కువైపోయింది. మొదట్లో కినుక వహించిన మెల్లగా రాజీ పడుతుందని అతను ఆశించాడు. పాప ఎక్కడ ఉందో తెలిస్తే జ్యోత్స్న తప్పక వెళ్లి తీసుకొస్తుంది అని అతనికి దృఢంగా తెలుసు. అందుకే అతను పాప ఉనికి తెలియనీయలేదు. జ్యోత్స్న పాప కోసం తల్లడిల్లిపోతుందని, తను చూపే కాఠిన్యానికి కృంగిపోతుంది అని తెలిసి కూడా అతను మౌనం వహించాడు. ఈ సమయంలో తను కాఠిన్యం వహించటం మినహా అతనికి ఇంకో గత్యంతరం లేకపోయింది. అతడి మౌనం, నిర్లక్ష్యం జ్యోత్స్నని తీవ్రంగా గాయపరిచాయి. అతనితో ఘర్షణ కోసం అదును చూస్తుందే తప్ప సరైన అవకాశం దొరకడం లేదు. అతను ఇంట్లో ఉండేదే చాలా తక్కువ వ్యవధి. ఆ కాస్త వ్యవధిలో తల్లి దగ్గరే ఉంటాడు. జ్యోత్స్నకి ఇది చాలా దారుణంగా అనిపించసాగింది. ఒకసారి మధ్యాహ్నం వేళ ఇంటికొచ్చాడతను. ఆ సమయానికి అత్తగారు ఇంట్లో లేదు. జ్యోత్స్న హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చింది. అది చూడగానే అతను వెగటుగా ముఖం పెట్టాడు. హార్లిక్సా? అదంటే పరమ బోర్ నాకు. మన పరిచయం మొట్టమొదటి రోజు మరి అమృతంలాగా తాగావే అంది హేళనగా చూస్తూ. అతడి ముఖం ఎర్రబడింది. అవును, తాగాను. నువ్వంత వెక్కిరింపుగా ఏమీ గుర్తు చేయనవసరం లేదు. అప్పుడు నువ్వంటే పడి చచ్చిపోయే ప్రేమ ఆ సమయంలో హార్లిక్సే కాదు, విషం తాగమన్నా నీ చేత్తో ఇస్తే అమృతంగా తాగేవాణ్ణి. ఇప్పుడు నువ్వు నా భార్యవయ్యావు. నా ఇష్టాయిష్టాలు నీకు తెలియచేయటంలో తప్పులేదు. మగవాడు ప్రియురాలి కోసం ఇష్టం లేనివి కూడా భరించగలడు, భార్య కోసం భరించలేడు. అందుకే ఆడది తెలివిగలదైతే భార్యగా అధికారం చెలాయించే ముందు ప్రియురాలిగా అతన్ని దగ్గరకు తీసుకుంటుంది. అతని కాలికి ఉన్న మేజోళ్లు లాగుతూ అన్నాడు. జ్యోత్స్న ముఖం ఎర్రబడిపోయింది. అతను మేజోళ్లు బోట్లలో కుక్కుతూ అన్నాడు. నాలాంటి వాళ్ళు నీలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడు ఈ అమ్మాయి ప్రియురాలిగానే ఇంత అద్భుతంగా ఉంది, అర్ధాంగి అనే సింహాసనం ఇస్తే నన్ను మరింత అపురూపంగా చూస్తుందో అనుకుని వెంటనే పెళ్లి చేసేసుకుంటారు. పెళ్ళైన మరుక్షణం భార్య అనే అధికారం చేతపట్టగానే ప్రతి ఆడది భర్తని ప్రియుడిగా చూడడం మర్చిపోతుంది. భార్యగా హక్కులు సాధించుకుందామని చూస్తుంది. ఇది నిజంగా మగాళ్ల దురదృష్టం. అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ప్రమీల, కాఫీ ఇవ్వు అని అనడం వినిపిస్తూనే ఉంది. జ్యోత్స్నకి రోషం వచ్చింది, బాధ కలిగింది, ఆవేశం పొంగులా వచ్చింది. ఎలాగో బిగబట్టుకుని నిలబడింది. అధికారం ఎవరు చెలాయిస్తున్నారు? అతనా తనా? అతనికి భార్య అయింది కాబట్టి అతను చెప్పినట్టు వినాలి. జ్యోత్స్నకి బాగా అర్థమవుతుంది. శ్యామ్ సుందర్కి వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలు గల జ్యోత్స్న అవసరం లేదు. అతనికి భార్య అనే బొమ్మ కావాలి. అతను గీసిన హద్దుల్లో తను ఎమడడం లేదనేగా అతని సాధింపు. నా ప్రాణం పోయినా మీ చేతుల్లో కీలుబొమ్మను కాను కాలేను అనుకుంది. ఒకసారి అవకాశం దొరికినప్పుడు జ్యోత్స్న అనేసింది, నేను మయూరపురం వెళ్ళిపోతాను. వెళ్ళిపో. ఆ మాటలో రవంత కూడా సంకోచం లేదు. జ్యోత్స్న అతన్నే చూస్తుంది. అతను అన్నం తిని లేచి బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కుంటూ అన్నాడు. చూడు, మాటిమాటికి నువ్వు నన్ను బెదిరించిన అవసరం లేదు. ఇక్కడ పద్ధతులు నీకు నచ్చకపోతే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఒక్కసారి వెళ్ళావా ఇక తిరిగి రావడానికి వీల్లేదు. అహం అనేది నీకే కాదు, నాకు కూడా ఉందని తెలుసుకో. జ్యోత్స్న అతని సమాధానం విని నోట మాట రానట్టుగా నిలబడిపోయింది. రోజులు గడుస్తున్నాయి. అత్తగారు, ఆడపడుచులు పేరుకు మాట్లాడటమే తప్ప చాలా ముక్తసరిగా ప్రవర్తిస్తున్నారు. శ్యామ్ సుందర్ తీరుబడే లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఈ ఇంట్లో తను ఎందుకుంటున్నట్లు? శ్యామ్ సుందర్ ప్రేమాభిమానాలు కొరవడిన తరువాత ఇంకా ఉండడం తన అమాయకత్వం కాదా? సిగ్గులేని తనం కాదా? అన్నట్లుగానే శ్యామ్ సుందర్ అరుణకి ఇంకో పెళ్లి కొడుకుతో పెళ్లి ఖాయం చేశాడు. పోయిన సంబంధం కంటే ఈ సంబంధం అన్ని విధాలా గొప్పది. వాళ్ళందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు అత్తగారు జ్యోత్స్నతో ఎంతో ఆత్మీయంగా, కలుపుగోలుతనంగా, ప్రేమగా మాట్లాడుతుంది వాళ్ళ ముందు. నాకు నా కోడలికి ఎలాంటి అరమరికలు లేవు సుమా అన్నట్టు ప్రవర్తిస్తుంది. వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ మామూలే. జ్యోత్స్నకి ఇది కంపరంగా ఉంది. ఈ నటన ఎందుకు అనిపించసాగింది. ఒకసారి వచ్చిన వాళ్ల ముందే, మీరు అంత నటించిన అవసరం లేదులేండి అంది. వచ్చిన చుట్టాలు తెల్లబోయారు. జానకమ్మ గారి ముఖం కత్తివేటుకి నెత్తురు చుక్కలేనట్లుగా అయింది. ఆ రోజు కూడా ఇంట్లో చాలా రగడైంది. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో అని శ్యామ్ మందలించాడు. ఇలాంటి పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నాకు తెలుసు అంది.
నోర్మి, పిచ్చిగా మాట్లాడకు అన్నాడు. నువ్వు ముందు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. శ్యామ్ పెంతల్లి పెత్తల్లి వినోదంగా చూస్తున్నారు. ఎందుకో గాని ఆ రోజు శ్యామ్ సుందర్ చాలా అసహనంగా ఉన్నాడు. ఉండదలుచుకుంటే ఏంటి గౌరవం నీది అనుకునుండు అన్నాడు. లేకపోతే రెట్టించింది. నీకు నాకు సంబంధం లేదు. అదే, ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నీ చేత ఆ మాట అనిపించుకున్న తర్వాత ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి నేనేమి సిగ్గులేనిదాన్ని కాదు. ఇప్పుడే వెళ్ళిపోతాను. శ్యామ్ సుందర్ బాగా రెచ్చిపోయాడు. అతను ఏది వద్దంటాడో అదే చేస్తుంది జ్యోత్స్న. దేనికోసం బాధపడతాడో అక్కడే ఇంకా గాయపరుస్తుంది. ఇంట్లో బంధువులున్నారని కూడా లేకుండా అలా మాట్లాడుతుందా? అతనిలో పురుషాహంకారం దెబ్బతింది. అతని సహనం అంతరించిపోయింది. పో, వెళ్ళిపో. నువ్వు లేకపోతే నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగలను అని అరిచాడు. అన్న వెంటనే జ్యోత్స్న అతని చెంప చెళ్ళుమనిపించింది. జ్యోత్స్న కళ్ళల్లో నుంచి నిప్పులు రాల్తాయేమో అన్నంత ఎర్రగా వాడిగా ఉన్నాయా చూపులు. శ్యామ్ చెంప పట్టుకుని నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. అత్తగారు కాలిలా విరుచుకుపడింది. వాణ్ణి కొడతావటే నువ్వు? నువ్వు మనిషివేనా? ఆడదానివేనా? అయ్యో అయ్యో! ఆవిడ అరుపులు ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి. జ్యోత్స్న ఆవిడ మాటలు లక్ష్యపెట్టలేదు. చరచర తన గదిలోకి వెళ్ళింది. ఇంట్లో బంధువులంతా చోద్యం చూస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు. జ్యోత్స్న పెట్టి తీసుకుని ఆ ఇంటి నుండి ఎలా వచ్చిందో, బస్సు ఎలా ఎక్కిందో జ్యోత్స్నకే తెలియదు. గదిలో గభాలన ఏదో పడిన శబ్దం అయింది. జ్ఞాపకాల సుళ్లలో గిరగిరా తిరుగుతూ వాటిలో లీనమై ఉక్కిరిబిక్కిరైపోతూ తను ఎక్కడుందో, ఏం చేస్తుందో సర్వం మర్చిపోయినట్లుగా కిటికీ దగ్గర నిలబడి ఉన్న జ్యోత్స్న గదిలో పెద్దగా అయిన శబ్దానికి ఈ లోకంలోకి వచ్చినట్లుగా తిరిగి చూసింది. గదిలో టేబుల్ మీద పెట్టిన కాఫీ గ్లాసుని పిల్లి పడదోసింది. అది కింద పడడంతో దానిలో జ్యోత్స్న సగం తాగి వదిలేసిన కాఫీ అంతా నేల మీద ఒలికింది. జ్యోత్స్న వచ్చి గ్లాసు తీసి టేబుల్ మీద పెట్టింది. కింద నుంచి సుబ్బులు కేకపెట్టింది. అమ్మాయి గారు, మిమ్మల్నే, స్నానానికి రండి, బామ్మగారు పిలుస్తున్నారు. జ్యోత్స్న గదిలో నుంచి కదిలి ఒక్కొక్క మెట్టే దిగి వచ్చింది. జ్యోత్స్నకి ఆకలి లేదు. నేను భోజనం చెయ్యను అంటే బామ్మ ఊరుకోదు. ఆవిడ తృప్తి కోసం ఎంగిలిపడి మళ్లీ పైకొచ్చేసింది. జ్యోత్స్న వచ్చి మంచం మీద పడుకుంది. తను రావడం తనకు న్యాయంగానే తోస్తుంది. శ్యామ్ సుందర్ భర్త అనే అధికారంతో అతని అభిప్రాయాలు బలవంతంగా తన నెత్తిని రుద్దడానికి ప్రయత్నించాడు. తను ఎదురు తిరిగింది. తనే కాదు, తన స్థానంలో ఉన్న ఏ ఆడపిల్లైనా అదే పని చేస్తుంది. అది జ్యోత్స్న నమ్మకం. అతను అంత హీనంగా మాట్లాడిన తరువాత కూడా ఇంకా అక్కడే ఉంటే ఆ అమ్మాయి ఆడపిల్ల కాదు, జీవోత్సవం అన్నమాట. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.